నమస్తే 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హైలైట్స్. రాజమండ్రిలో అంత్యపుష్కరాలకు వీడ్కోలు, పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు. రేపు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పనగరియా రాక, ప్రాజెక్టులపై కేసీఆర్తో చర్చించే ఛాన్స్. నయీం భార్యతో సహా 19 మంది అరెస్టు, పెద్ద ఎత్తున మారణాయుధాలు, నగదు స్వాధీనం వెల్లడించిన సిట్ చీఫ్ నాగిరెడ్డి. నయీం ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి, చిరస్ ప్రభుత్వంపై ఫైర్ అయిన రేవంత్ రెడ్డి. భారత బాక్సర్లకు తప్పిన అనర్హత ముప్పు, భారత్ పేరు దుస్థితికి సవరించిన సాంకేతిక లోపం. ఇక గోదావరి అంత్యపుష్కరాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన గోదావరికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవపేతంగా జరుగుతున్న గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని సీఎం దంపతులు, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు తిలకించారు. భక్తులు పుష్కర దీపాలను వెలిగించి గోదావరికి పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణాసంచు కూడా వెలిగించారు. తూర్పున సద్యోజాత ముఖము, దక్షిణమున అఘోర ముఖము. కృష్ణా పుష్కరాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకున్నారు. రోడ్డు మార్గాన హైదరాబాద్ నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి మొదట అడ్డాకుల వద్ద గల ఎంపీ జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్లో కొద్దిసేపు గడిపారు. అటు నుంచి బయలుదేరి బీచ్పల్లి వద్ద కృష్ణానది వంతెనపై ఆగి కృష్ణమ్మ ప్రవాహాన్ని వీక్షించారు. అక్కడ కృష్ణమ్మ ఒడిలో నాణేలను వదిలి వందన సమర్పించారు. వంతెనపై నుంచి రంగాపూరు, బీచ్పల్లి ఘాట్లను కేసీఆర్ పరిశీలించారు. అనంతరం అలంపూర్ బయలుదేరి వెళ్లారు. పుష్కర పనులను, ఏర్పాట్ల వివరాలను జిల్లా మంత్రులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండటంతో సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడే సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ. హైదరాబాద్ మాదాపూర్లోని మైండ్ స్పేస్ దగ్గర భూమి పూజ నిర్వహించారు. విదేశీ సంస్థలకు పెట్టుబడులకు ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు. ఐక్య స్టోర్ ఏర్పాటుతో 500 మంది విధులకు తీసుకోవడంతో పాటు పరోక్షంగా మరో 3000 మందికి స్టోర్కు సంబంధించిన ఇతర అంశాలలో నియమించనుందని అన్నారు. ప్రతి సంవత్సరం 5-6 మిలియన్ల కస్టమర్లకు ఆతిథ్యం ఇవ్వనుందన్నారు. చాలా ఫేమస్ ఫర్నిచర్ ప్రొవైడ్ చేస్తున్నారు వరల్డ్ వైజ్. ఇండియాలో అంటే ఆయన చాలా అదర్ స్టేట్ సర్వే చేసిన తర్వాత మన హైదరాబాద్ సెలెక్ట్ చేశారు. హైటెక్ సిటీ 17 ఎకర్ లైన్ పర్చేస్ చేశారు. 700 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో నేను ఆయనతో రిక్వెస్ట్ చేశాను, మీ ఇండస్ట్రీ ఇక్కడికి పెట్టు, ఇక్కడ ఫర్నిచర్ తయారు చేస్తే 2-3,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. చాలా క్వాలిటీ ఫర్నిచర్ ఉంది, తక్కువ రేట్లో ఉంది. ఎంత పెద్ద ఫర్నిచర్ షాప్ అంటే ఇండియాలో ఎక్కడ లేదు. వరల్డ్ వైజ్ ఆయన చాలా ఫేమస్ ఉంది. ఆయన ప్రొడక్షన్ చాలా క్వాలిటీ ఫర్నిచర్ ఉంది. హైదరాబాద్లో సెలెక్ట్ చేసిన ఆయన బాంబే పోయినా, బెంగళూరు పోయినా, ఢిల్లీ పోయిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసిన చాలా మా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ సర్వేలో మా ఆనరబుల్ సీఎం గారు నంబర్ 1 వచ్చిన తర్వాత చాలా ఫారెన్లో కంపెనీ హైదరాబాద్ వస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ బాగా బ్రైట్ ఉంది. మన బడ్జెట్ మంచి ఉంది. సర్ప్లస్లో మన స్టేట్లో మంచి వర్క్ అవుతుంది. తప్పకుండా ఫ్యూచర్లో మా స్టేట్ ఇండియాలో ఇప్పుడు 5th నెంబర్లో ఉంది. ఫ్యూచర్లో 1st నెంబర్ తీసుకోవాలని మా ఆనరబుల్ సీఎం గారు గోల్డెన్ తెలంగాణ చేస్తామని హామీ ఇచ్చారు. హార్డ్ వర్క్ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను తెలంగాణ రాష్ట్రం పక్కదారి పట్టించి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మన ఊరు గ్రామజ్యోతి లాంటి పలు పథకాలకు నిధులు కేటాయించకుండా పక్కకు నెట్టేసిందన్నారు. మిగులు బడ్జెట్ అంటూ ప్రభుత్వం మధ్యభోజన కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, రుణమాఫీ విడుదల చేయకుండా కూడా నిర్లక్ష్యం చేస్తుందని నిపుణులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫామ్ హౌస్ నుండి బయటకు వెళ్లే తీరిక లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మంత్రి ఈటెల బాధ్యత వహించాలని జీవన్ డిమాండ్ చేశారు. కూడా నిధులు విడుదల చేయబడకపోవడమే కాకుండా ఇలా కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి విడుదల చేయబడ్డటువంటి యొక్క నిధులు 14th ఫైనాన్స్ కూడా నీటి బిల్లుల చెల్లింపని రకరకాల ఆంక్షలతోని కేంద్ర ప్రభుత్వ నిధుల మళ్లింపుతో ఒక విధంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని చెప్పి అంటుంది. వెనువెంటనే మధ్యాహ్న భోజన వంట కార్మికులు చెల్లించవలసిన నిధులు విడుదల చేయలేని పరిస్థితులలో మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నామని చెప్పి అంటున్నాను. హ్యూమన్ రైట్స్ కమిషన్ను అప్రోచ్ అయ్యే పరిస్థితి ఏర్పడితే మొత్తం దేశంలోనే ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాబోతుందని చెప్పి అంటున్నాను. కరువు మండలాలలో రైతాంగానికి చెల్లించవలసిన ఇన్పుట్ సబ్సిడీ, రుణమాఫీ నిధుల విడుదల, ఇలా గ్రామ పంచాయతీలపై విధించేటట్టు ఫ్రీజింగ్. సాధారణంగా ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా ఫిబ్రవరి, మార్చిలో మనం ఫ్రీజింగ్ గమనించినమే గతంలో ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా ఫ్రీజింగ్ అనేది ఫిబ్రవరి, మార్చిలో గమనిస్తాం. ఇవాళ మనం జూలై, జూన్, ఆగస్టులో ఫ్రీజింగ్ పెట్టుకున్నాక సిగ్గుపడాలంటున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారికి అయితే ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చేటటువంటి ఒక తీరిక లేదు. అధికార పార్టీ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి నయీం బాణాన్ని టీడీపీ నేతలపై ఎక్కువ పెట్టారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. నయీం ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నయీం ఎన్కౌంటర్కు సంబంధించి పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని ప్రసార మాధ్యమాలు వాస్తవాలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుకూల వార్తలను ప్రచురించడం విచారకరమని ఆయన తెలిపారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో టీడీపీ నేతల పేర్లను ప్రచురించారు. పోలీసు అధికారుల పేర్లు కూడా బహిర్గతమవుతున్నాయి. అయితే నయీంకు సంబంధించి ప్రత్యేకంగా ఉమా మాధవరెడ్డి పేరును ప్రస్తావించడం దారుణమని అభిప్రాయపడ్డారు. మాధవరెడ్డి రాజకీయ జీవితం నిజాయితీగా కొనసాగిందని, మచ్చలేని రాజకీయ నాయకుడు మాధవరెడ్డి అని తెలిపారు. ఉమా మాధవరెడ్డికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని రేవంత్ తెలిపారు. నయీంతో సంబంధాలు ఉన్నాయని, ఫోన్లలో మాట్లాడిన వివరాలు దొరికినాయని చెప్పి పత్రికలలో లీకుల ద్వారా వార్తలు రాయించి ఆ కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేయడానికి, రాజకీయంగా అడ్డు తొలగించుకోవడానికి, లేదా ఒత్తిడి చేసి గతంలో ఏ విధంగా అయితే కొంతమంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల మీద కొన్ని కీలకమైన పత్రికలు ప్రముఖంగా అరెస్టు చేస్తున్నారు, పొద్దున్నే 5 గంటలకు ఎత్తుకుపోతున్నారు, లేకపోతే పూర్తి అయిపోయింది, ఇంకా అతను ఫలానా నేరంలో పాల్గొన్నాడు, సంపూర్ణ సమాచారం ఏసీబీ అధికారుల దగ్గర ఉంది, అరెస్టు చేస్తున్నారని ప్రముఖ పత్రిక పతాక శీర్షికలలో రాసింది. ఎప్పటి వరకయ్యా అంటే ఆ శాసనసభ్యుడు టీఆర్ఎస్లో చేరే వరకు. ఆ శాసనసభ్యుడు టీఆర్ఎస్ కండువా కప్పుకున్న మరుక్షణం అసలు ఆ వార్తలు ఎక్కడ పోయినావో, ఆ కేసు ఎక్కడ పోయిందో, రాసిన పత్రికలు ఏం సమాధానం చెప్పుకుంటారని నేను అడుగుతున్నా. అంటే ఇవాళ రాజకీయంగా అడ్డు తొలగించుకోవడానికి, రాజకీయంగా ఒత్తిడి చేసి తమ పార్టీలో చేర్చుకోవడానికి, లేకపోతే మా పార్టీ మీద, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లడానికి ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా, నయీం కేసుతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని నల్గొండ జిల్లా మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి పేర్కొన్నారు. నయీం కేసులో తమపైన వచ్చిన ఆరోపణలు ఆమె ఖండించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో, పత్రికల్లో వస్తున్న కథనాలను ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. తన భర్త మాధవరెడ్డి ఏ నేపథ్యంలో చనిపోయారో అందరికీ తెలుసన్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో తానెంత సేవ చేశానో కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని ఆమె చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మాధవరెడ్డికి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చెరిపేయడానికే కుట్రపూరితంగా తమ పేర్లను తెరపైకి తెస్తుందని ఆమె మండిపడ్డారు. నెంబర్ ఇది, ఇప్పటి వరకు ఒకటే నెంబర్, ఇంకో నెంబర్ తోటి నేను ఎవరికి ఫోన్లు కూడా చేయను. నా ఫోన్ నుంచి ఎన్ని కాల్స్ పోయినాను అనేది కాల్ డేటా కూడా ఇప్పుడు నా ముందట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఊరికే నేను ఈజీగా లీకులు చేసి టీవీలను ప్రజలను మభ్యపెట్టడానికి, వాళ్ళ నుంచి ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒకటే నేను డిమాండ్ చేస్తాను, మీరు సిట్ తోటి కాదు,
జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, దేనికైనా సిద్ధం. నిజంగా నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే నేను జైల్లో కూర్చోవడానికి కూడా ఈరోజు సిద్ధపడి ఉన్నా, నాకేం భయం లేదు. నన్ను ఏ విధంగా నా కుటుంబం ఇదివరకే సఫర్ అయ్యింది, సఫర్ అయిన దాన్ని మళ్ళీ మా కుటుంబాన్ని సఫర్ చేసే విధంగా ఈరోజు ఈ విధంగా ప్రకటనలు వచ్చినాయి తప్ప ఇంకోటి కాదనేది నేను ఒకటే తెలంగాణ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఇది గమనించండి. ఎవరైతే లీక్ చేసినారో వాళ్ళు నిజంగా కూడా వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అన్ని ప్రూఫ్స్ చూపించండి. నా ఫోన్కు, నా నెంబర్కు ఎన్నిసార్లు నయం ఫోన్ చేసిండు, ఎన్నిసార్లు నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి, నేను ఎన్నిసార్లు ఆయనతోటి మీట్ అయినా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి. ఏంటంటే సిట్ ఎంక్వైరీ చేస్తే స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉంది సిట్ కాబట్టి వాళ్ళు ఏ విధంగానైనా స్టేట్ గవర్నమెంట్కి ప్రలోభంతో పెద్దలను తప్పించి వేరే విధంగా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాం. అయితే న్యూట్రల్గా ఉంటుంది జ్యుడిషియల్ ఎంక్వైరీ. అన్ని పార్టీలు, ఏ పార్టీకి సంబంధం ఉంది, ఏ నాయకులు పెంచి పోషించిండ్రు, ఎవరికి సంబంధాలు ఉన్నాయి, ఎవరు షెల్టర్ ఇచ్చిండ్రు, ఎవరు కాల్స్ ఉన్నాయి, అవన్నీ బయట పెడాల్సిన అవసరం ఉంది. కుట్రలు ఎవరు పడినా అన్ని ఓపెన్ బెడ్. రాజకీయ నాయకులే కాదు, ఐఏఎస్లే కావచ్చు, ఐపీఎస్లే కావచ్చు, అందరి విషయాలు బయటపడాలంటే కంపల్సరీగా జ్యుడిషియల్ ఎంక్వైరీ. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రామాయపట్నం పోర్టును సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలు పోర్టు కోసం పోరాటం చేస్తుంటే పట్టించుకోకుండా అణు విద్యుత్ కేంద్రం కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఓవైపు గుజరాత్ సర్కార్ అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా అణు విద్యుత్ కేంద్రాన్ని వద్దంటే చంద్రబాబు మాత్రం కావాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టు విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు పోర్టు నిర్మాణానికి పోరాటం చేస్తామని నారాయణ తెలిపారు. గతంలో పార్లమెంట్ సభ్యులు సీతామోహన్ మేనేజ్ చేసి ఇక్కడ కాకుండా దుర్గాపట్నం కావాలని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదన పెట్టించారు. అప్పుడే మేము అబ్జెక్షన్ పెట్టాం, కోర్టులో కూడా వేసాం. అనుకూలంగా ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి తీర్పుకు ఓ అభిప్రాయానికి వ్యతిరేకంగా దుర్గా సముద్రం ఎట్లా వస్తుంది అని చెప్పేసి చెప్పాం. అది కాకుండా అక్కడ శ్రీహరికోట షార్కు చాలా ఇబ్బంది, అది వాళ్ళు అంగీకరించరు. అలాంటప్పుడు పులికాడు సరస్సు ఒక సమస్య ఉంది, షేర్తో ఒక సమస్య ఉంది. ఇన్ని ఇబ్బందులు అది కుదరదని చెప్పినా కూడా వినకుండా మొండిగా వాదించారు. ఇప్పుడు చివరికి సుప్రీంకోర్టులో కూడా దీనికి వ్యతిరేకం వచ్చింది, పార్లమెంట్ ఆగిపోవచ్చింది. ఇప్పటికైనా తక్షణం ఇక్కడ పోర్టు పెట్టమని కోరుతున్నాం. ఇంత జరుగుతుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చి ఇక్కడ అణు విద్యుత్ కేంద్రం పెడతామని చెప్పేసి ప్రతిపాదన పెడుతున్నారు. ఇది ఆత్మహత్య సదృశ తప్ప ఇంకోటి కార్యం కాదు. ఇంత మంచి ప్రాంతంలో పోర్టు పెడితే పోర్టు ద్వారా అనేక పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి, ప్రజానికానికి ఉపయోగపడుతుంది, వ్యాపారం పెరుగుతుంది. దీన్ని వదిలిపెట్టి ఈ సర్వమంగళానికి ఉపయోగపడేటువంటి ప్రాంతాన్ని సర్వనాశానికి వినాశానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఈ అణు విద్యుత్ కేంద్రం పెట్టడానికి ప్రయత్నిస్తారు. అది కరెక్ట్ కాదు. అమెరికాలో వాళ్ళు చీకొట్టి వెనక్కి పంపిస్తామంటే ఆ చీకొట్టి వెనక్కి పంపించినటువంటి రియాక్టర్స్ని ఇక్కడ కొనుగోలు చేయించి వారి సంతృప్తి కోసం ఇక్కడ మానవ కళ్యాణం బదులు మానవ వినాశనం కోసం ఉపయోగపడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఎందుకు దాన్ని ప్రయత్నిస్తామో తెలుసు, కానీ మేము మాత్రం అణు విద్యుత్ కేంద్రానికి మేము వ్యతిరేకం. అది ఎక్కడైనా పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. గుజరాత్లో వచ్చినటువంటి అవకాశాన్ని ఆయన వద్దని చెప్పేసి అని తెలిసి మనమోకాన్ని పడిస్తే మన షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. కర్నూలులో గోదావరి ఖని ఆర్యవైశ్య భవన్లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని, అడ్డగుంట సర్కిల్లో అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోసయ్య. అంతకుముందు ఆర్ఎఫ్సిఎల్లో మొక్కలు నాటారు. మహాత్ముల విగ్రహాలకు ఘనంగా నివాళులు అర్పించారు. మంచికోట మరి బఠని ఏమన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో కృష్ణ పుష్కరాల కోసం సర్వం సిద్ధమైంది. నల్లమల కొండల మధ్య పచ్చని అడవిలో కృష్ణానది పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. చాలా సంతోషమైన విషయం. తర్వాత ప్రజలందరూ కూడా మనం కొల్లాపూర్కి వెళ్ళి వచ్చేటప్పుడు హైదరాబాద్కి వెళ్ళి సోమశిల రావాలనుకున్న ప్రజలందరికీ కూడా విన్నపం ఏంటంటే హైదరాబాద్ టు జడ్చర్ల టు నాగర్ కర్నూలు టు కొల్లాపూర్ టు సోమశిలకు వచ్చే కంటే ముందు కూడా ఇంకా 3 ఘాట్లు ఉన్నాయి. అమరగిరి, మంచాలకట్ట, మల్లేశ్వరం. మంచాలకట్టలో చాలా ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నల్లమల్ల అందాలు, తర్వాత కృష్ణానది అందాలు చూడదగ్గ ప్రదేశము మంచాలకట్ట. కొల్లాపూర్, అమరగిరి, మల్లేశ్వరం గ్రామాలకు హైదరాబాద్ ప్రజలకు కానీ పాలమూరు ప్రజలకు కూడా విన్నపం చేసేదంటే మీకు ఎక్కడ కూడా దొరికినటువంటి ఎన్విరాన్మెంట్, నల్లమల్ల ప్రాజెక్టు, అందచందాలు, ప్రకృతి ఓయలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలలో దొరకడానికి ఆస్కారం ఉన్నాయి. మీ పిల్లలతో ఎంజాయ్ చేయడానికి పూర్తిగా ఆస్కారం ఉన్నది రేపటి నుంచి. కానీ ఒక విషయం ఏంటంటే ప్రజలకు చెప్పాల్సింది, తీర్థయాత్రలకు చెప్పాల్సిన ఒక విషయం ఉన్నది. మీరు ఇక్కడ నుంచి సంగమేశ్వర టెంపుల్కి వెళ్తాము, సప్తనిధుల సంగమం ఉన్నదని పేపర్లో వచ్చినా కూడా ఇక్కడ నుంచి పూర్తిగా బోట్లపై నిషేధం ఉన్నది. రేపటి నుంచి 23 వరకు అటువంటి సదుపాయం లేదు. ఓన్లీ మీరు ఇక్కడికి వచ్చి స్నానం చేసి క్షేమంగా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సౌకర్యాలను తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తాను. కృష్ణ పుష్కరాల ప్రారంభానికి ఒక్కరోజు మాత్రమే ఉండడంతో జిల్లా పోలీస్, రెవెన్యూ అధికారులతో పాటు దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. పుష్కర ఘాట్లు సర్వం సిద్ధమై కళకళలాడుతున్నాయి. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఘాట్ల వద్ద అత్యాధునిక సీసీ కెమెరాలు, లైటింగ్, డ్రెస్సింగ్ రూమ్ సిద్ధం చేశారు. పుష్కరాల సందర్భంగా శ్రీశైలంలోని పాతలగంగ పుష్కర ఘాట్ల పనులు, లింగాల ఘట్టులోని పుష్కర ఘాట్లు పూర్తయ్యాయి. అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ యువకుడు సాహసం చేశాడు. 14,500 అడుగుల ఎత్తు నుంచి స్కై డ్రైవింగ్ చేసిన విలాస్రెడ్డి అనే యువకుడు అందరినీ ఆకట్టుకున్నాడు. న్యూజెర్సీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ అక్కడే స్థిరపడిపోయినప్పటికీ తన మాతృదేశ ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. స్కై డైవింగ్ చేస్తూ వందే మాత్రం, భారత్ మాతాకి జై, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశాడు. కొత్త రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షించాడు. భారత్, అమెరికా మధ్య మరింతగా సత్సంబంధాలు కొనసాగాలని ఆయన తెలిపారు. My India, Narendra Modi came Telangana. We love Telangana. And special thanks to my family, my parents, my wife, my daughter. అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అవినీతి చెప్పుచిక్కింది. నల్గొండ జిల్లా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న సయ్యద్ భాషా హుస్సేన్ ₹1,00,000 లంచం తీసుకుంటూ రెడీ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు చిక్కారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో గ్రానైట్ లోడ్తో వెళ్తున్న లారీలను పట్టుకుని 2 రోజులైనా కేసు నమోదు చేయకుండా ₹1,00,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన నల్గొండ ఏసీబీ అధికారులు హుస్సేన్ లంచం తీసుకుంటుండగా పట్టుకొని అరెస్టు చేశారు. దీంతో వనస్థలిపురంలో నివాసముంటున్న భాషా ఇంటిపై మహబూబ్ నగర్ ఏసీపీ డీఎస్పీ బృందం ఆధ్వర్యంలో అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలో భారీగా అక్రమ ఆస్తులను గుర్తించామని అధికారులు తెలిపారు. తర్వాత మీరు కూర్చొని డినామ్స్ వేసుకుంటూ ఒక బంగారు
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాల వల్ల నిత్యావసర సరుకుల ధరలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని విమర్శించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని ఈ నెల 17న దేశవ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఆందోళనకు పిలుపునిచ్చామని తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం 26 నెలలుగా అబద్ధాలు మాట్లాడుతోందని విమర్శించారు. కృష్ణ పుష్కరాల్లోపు ఏ నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించకపోతే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని బీజేపీ పాలకులను కృష్ణానదిలో ముంచుతామని రామకృష్ణ హెచ్చరించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పదే తగ్గుతున్నప్పటికీ ఆ ప్రభావంతో ఈ దేశంలో కూడా ధరలు తగ్గాలి. ఆ రకంగా తగ్గకపోగా ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలంతా కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ ఆ రకంగా ఎఫ్డీఐని నిలుపుదల చేయడానికి ప్రయత్నం చేయలేదు. అన్ని రంగాల్లో కూడా ఎఫ్డీఐని తెచ్చాడు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గలేదు. దీనిపైన సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈ నెల 17వ తేదీ నాడు దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా మేము ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో కూడా నయీం మొబైల్లో ఉన్న కాల్ లిస్ట్, డైరీలోని పేర్లు, వారికి నయీం ఏ విధంగా సహకరించాడు, వాళ్ల ద్వారా నయీం ఏ విధంగా లబ్ధి పొందాడు అనే దానిపై సిటు దర్యాప్తు చేయనుంది. నయీం క్రైమ్ రికార్డుల ఆధారంగా పలువురు పెద్దలు నయీంకు అండదండలు అందించినట్లు పోలీసులు గుర్తించారు. నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి పూర్తి స్థాయిలో నయీంకు సహకారం ఇచ్చినట్లు నిర్ధారణకు వచ్చారు. దీనికి అనుగుణంగానే కేసులో మాజీ మంత్రిని ఏవన్ ముద్దాయిగా చేర్చేందుకు రెడీ అవుతున్నారు. నయీం డ్రైవర్ శ్రీధర్ గౌడ్, మరో అనుచరుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు. ఇరువురిని వనస్థలిపురం పోలీసులు హయత్ నగర్ కోర్టులో హాజరుపరిచారు. నిందితులను జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. వార్తల నేపథ్యంలో ఇక్కడ ఎన్నేళ్లుగా భూదందాలు, సెటిల్మెంట్లు, ప్రముఖులకు బెదిరింపులతో తెలంగాణ పోలీసులకు పెను సవాలుగా నిలిచి ఖాకీల బుల్లెట్లకు హతమైన గ్యాంగ్స్టర్ నయీం నేర సామ్రాజ్యం ఎల్లలు దాటిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ అధికారులతో స్నేహం నెరపిన నయీం ముంబై, బెంగళూరు తదితర నగరాల్లోనూ ఆస్తులు కూడబెట్టారు. తాజాగా మొన్న పాలమూరు జిల్లా షాద్నగర్లో అతడు హతం కాగా అతడి అనుచరుల కోసం తెలంగాణ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో నయీం ముఖ్య అనుచరుడిగా పేరున్న మహమ్మద్ ఖాజుద్దీన్ను పోలీసులు గోవాలో నిన్న రాత్రి అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తరలించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లాలో మావోయిస్టుల కలకలం రేగింది. ఆవుకు మండలం మెట్టుపల్లి సమీపంలో అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కర్నూలుకు తరలించి జిల్లా ఎస్పీ రవికృష్ణ, ఎస్ఐ వెంకటరామిరెడ్డితో పాటు ఛత్తీస్గఢ్ పోలీసుల సమక్షంలో విచారిస్తున్నారు. కాగా అదుపులోకి తీసుకున్న 3 వ్యక్తులు మావోయిస్టులని పోలీసులు అనుమానిస్తున్నారు. గాలేరు, నగరి 29వ ప్యాకేజీలో మావోయిస్టులు 3 కూలీలుగా పనిచేస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక రియో ఒలింపిక్స్ బరిలో ఉన్న భారత బాక్సర్లకు అనర్హత ముప్పు తొలగిపోయింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం సూచించిన విధంగా ఉన్న కిట్లను వారికి అందించారు. ఇంతకు ముందు జరిగిన బౌట్లలో మన బాక్సర్లు భారత్ పేరున్న దుస్తులు ధరించలేదు. 64 కిలోల విభాగంలో లిథువేనియా బాక్సర్ పెట్రాస్కస్తో జరిగిన బౌట్లో మనోజ్ కుమార్ భారత్ పేరున్న దుస్తులు వేసుకోకపోవడం గమనించిన అధికారులు సాంకేతిక పొరపాటుగా గుర్తించారు. దీంతో భారత బాక్సర్లకు సరైన కిట్లు అందజేశారు. ఇవి విషయాలు. కీప్ వాచింగ్ 9 టీవీ.